హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ చూడడం జరిగింది. ఈ సిరీస్ 6 ఎపిసోడ్స్. ఈచ్ ఎపిసోడ్ ఆన్ అండ్ యావరేజ్ 30 to 35 మినిట్స్ రన్ టైమ్తో డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ సిరీస్ సెకండ్ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలైతే నాకైతే నచ్చింది, కానీ కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయండి. అవైతే మనం ఇండెప్త్ రివ్యూలో డిస్కస్ చేద్దాం. ఈ సిరీస్ అయితే ఒక క్లీన్ అండ్ కామెడీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పాలి. ఇంక ఈ సిరీస్లో చాలా రోజుల తర్వాత యోగి బాబు గారిని అయితే చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారని నాకు అనిపించిందండి. నిజాయితీగా ఏ తప్పు చేయకుండా ఎలా బ్రతకాలి అని చాలా ఇన్స్పైరింగ్ రోల్లో ఆయన అయితే బాగా చూపించారు. ఈ సిరీస్లో ఆయన చేసే ప్రతి పనికి, చెప్పే ప్రతి డైలాగ్కి ఒక పర్పస్ ఉంటుందన్నమాట. ఇంక ఈ సిరీస్ మధ్యలో అయితే 3, 4 అండ్ 5 ఎపిసోడ్స్ అయితే కొంచెం గ్రాఫ్ పడిపోయినట్టు అనిపించింది, కానీ క్లైమాక్స్ ఎపిసోడ్ వచ్చేసరికి మళ్ళీ అలా హై ఇచ్చారు. అండ్ ఈ మధ్య వస్తున్న అన్ని సిరీస్లో కూడా అడల్ట్ కంటెంట్, వల్గర్ లాంగ్వేజ్ బీభత్సంగా పెట్టేస్తున్నారు. కానీ ఈ సిరీస్లో మాత్రం అలాంటివి ఏమీ లేకుండా చాలా క్లీన్ కామెడీతో తీసుకెళ్లారు. నా వరకు అయితే ఈ సిరీస్ బాగా నచ్చిందండి. మెయిన్గా ఈ మధ్య వచ్చే ఏ సిరీస్ కూడా మనం అయితే ఫ్యామిలీతో కూర్చొని చూడలేమండి, కానీ ఈ సిరీస్ మాత్రం మనందరూ ఫ్యామిలీతో కూర్చొని చక్కగా చూడవచ్చు. అండ్ ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1 and 2 and 6 ఎపిసోడ్స్ అయితే బోత్ కామెడీ అండ్ ఎమోషన్స్ రెండు మిక్స్ చేసి చాలా బాగా సెట్ చేసుకున్నారు. ఇంకా థర్డ్ ఎపిసోడ్ అయితే కొంచెం యావరేజ్ అనిపించింది. ఇంకా 4, 5 ఎపిసోడ్స్ అయితే కొన్ని సీన్స్ అయితే కొంచెం ఎంటర్టైనింగ్గా అండ్ కామెడీగా ఉన్నాయి, కొన్ని సీన్స్ అయితే కొంచెం బోర్ కొట్టించాయి. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఊటీలో ఒక రెస్టారెంట్ పెట్టుకున్న రత్నకుమార్ గారు అయితే సడన్గా చనిపోతారని తెలుస్తుంది. అయితే వాళ్ళ కొడుకని యోగిబాబు గారిని పిలిచి తన ఆఖరి కోరిక ఏంటో చెప్తారు. సో ఆఖరి కోరిక ఏంటి, యోగిబాబు గారు ఆఖరి కోరికని తీర్చారా లేదా, ఇదంతా తెలియాలంటే ఈ సిరీస్ ట్రై చేయాల్సిందే. ఇంక ఈ సిరీస్లో పాజిటివ్ విషయానికి వస్తే స్టోరీ అయితే చాలా ఫెమిలియర్గా అనిపిస్తుంది అండి. మనకి చాలా దగ్గరగా పక్కింట్లో జరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ విజువల్స్ కూడా ఊటీవి చాలా బ్రీజింగ్గా, చాలా కూల్గా అనిపించాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ యోగి బాబు గారు, వాణి భోజన్ గారు మధ్యలో కొంత కామెడీ కానీ అదంతా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఎస్పెషల్లీ మదర్ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇంక ఈ సిరీస్లో నెగిటివ్ విషయానికి వస్తే 3, 4 and 5 ఎపిసోడ్స్ ఇంకొంచెం మంచిగా రాసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంటే చాలా బాగుండేదని నాకు అనిపించింది. ఎస్పెషల్లీ వాణి భోజన్ గారు ఫాదర్ని చూపించినప్పుడు కానీ, ఆ శ్మశానంలో మందు తాగే సీన్స్ కానీ ఇంకొంచెం బెటర్గా రాసుకోవచ్చు. అండ్ అలానే ఫ్లాష్ బ్యాక్లో వచ్చే లవ్ ట్రాక్ సీన్స్ కూడా పెద్ద ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేకపోయి ఈ వెబ్ సిరీస్ మీద. ఇంకా ఫైనల్గా మదర్ సెంటిమెంట్ కూడా లాస్ట్లో అలా మదర్ కన్విన్సింగ్గా నీతులు చెప్పడం ఇదంతా కొద్దిగా కన్విన్సింగ్గా అనిపించలేదండి. ఫైనల్గా ఈ సిరీస్కి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే 1 to 6 ఎపిసోడ్స్ అయితే సూపర్ ఉంటాయండి. మధ్యలో ఎపిసోడ్స్ కొంచెం స్లో అవుతాయి అంతే, కానీ సిరీస్ అయితే బాగుంటుంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీతో అందరితో కూర్చొని చక్కగా చూడొచ్చు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ సిరీస్ మీకు అనిపిస్తుంది కాబట్టి షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.